రండి అమ్మా రండి. అమ్మా, ఎండ నడినెత్తిన పడకముందే గంగా భవాని పూజ చేసి గంగలో జ్యోతులు వదలాలి తల్లి. వెళ్ళి కాళ్ళు కడుక్కొని వచ్చి కూర్చోండి. అలాగే రా. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. అమ్మా, అందరూ గంధం బొట్లు పెట్టుకోండి. గణానాన్త్వా గణపతికుం హవామహే కవిం కవీనా. నమస్కారం చేసుకోండి. గంగే చ యమునే చ కృష్ణా గోదావరి ధాతా పృష్ఠాజముదాజ హర్చక్రః ప్రవిత్వాన్ బహుదినాన్య పంథాయి నైవిద్యతే ఓం సహస్ర శీర్షం దేవం విశ్వాక్షం. అక్షతల అమ్మగారికి కూడా ఉండమ్మా. విశ్వతః పరమా నిత్యం విశ్వం నారాయణగం హరిం విశ్వమే వేదం పురుషస్య దిశో ఉచితాన్ సమర్పయామి. గంగాదేవికి నమస్కారం చేసుకుని ముగ్గురు వెళ్ళి ఆ కొబ్బరికాయలు కొట్టి నదిలో వదిలి నమస్కారం చేసుకోండి. అలాగే. ఆ జ్యోతులు కూడా వెలిగించి నదిలో వదలండి. అలాగే. భగీరథి గౌతమి నర్మదా గంగా యమున సరస్వతి కృష్ణవేణి బహుదా భీమరథి. అమ్మా, ఆ కొబ్బరికాయలు కొట్టి ఆ నీళ్లు గంగలో వదలండి. గంగమ్మ తల్లి, మా స్వర్ణకి మరే కష్టం రాకుండా కాపాడు తల్లి. అమ్మా గంగమ్మ, మా అక్క బావలని చల్లగా చూడు తల్లి. అమ్మా గంగమ్మ తల్లి, నా స్వర్ణ జీవితంలో తిరిగి ఆ హారతి తొంగి చూడకుండా నా సీత సంసారం త్వరలో ఓ దరికి చేరేలా వాళ్ళని ఒకటి చేసి మాకు ఆనందం మిగిల్చు తల్లి. నువ్వెందుకు వచ్చావా ఇక్కడికి? ఈ రాక్షసి ఇక్కడికి వచ్చిందేంటి? సాకేత్ దీన్ని ఇక్కడికి రమ్మనేమని చెప్పుంటాడా? చేంటే ఇక్కడికి దాపరించు. మళ్ళీ ఏదైనా పథకం వేసుకుని వచ్చావా? పథకం వేసుకుని వచ్చానో పందెం కట్టడానికి వచ్చానో తర్వాత గాని అక్క చెల్లెళ్ళేంటి చెట్లకి పుట్లకి చెరువులకి పూజలు చేస్తున్నారు?
పతిదేవుళ్ల పాదాలకి పూజలు చేసుకున్న కాపురాలు కుదుట పడ్డం లేదా? కుదుట పడకుండా నా అల్లుడిని నీ కులుకులతో పడేసుకుందాం అనుకున్నావు కాని నా కూతుళ్ళు నీ బండారం బయటపడేశారు. స్వర్ణ నువ్వే నా ప్రాణం అనిపించి తిరిగి తెచ్చుకుంది. అయినా సిగ్గు వదిలేసి తగుదునమ్మా అంటూ ఇక్కడికొచ్చి పథకాలు పంతాలు అంటావే? నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా తిరిగి నా అల్లుణ్ణి నీ వంక చూసేలా కూడా చేయలేవు. వెళ్ళు. అయినా నీకిక్కడేం పని? వచ్చింది కాక ఇంకా పొగరపోతు మాటలేంటే? పో అవతలకి ముందు. హలో, నేనేం పని పాట లేక ఇక్కడికి రాలేదు. నీకు పని పాటే కాదు, బుద్ధి జ్ఞానం కూడా లేవని మాకు బాగా తెలుసు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. మర్యాద తెలియనోళ్ళు నన్ను మర్యాదగా వెళ్ళమంటారేంటి? హే, నీతో మాటలు అనవసరం. ఇది మా చెరువు, ఇవి మా పొలాలు. పో అవతలకి. నేనేం మీ పొలాలు మీ పూజలు చూడ్డానికి రాలేదు. మరి చెడగొట్టడానికి వచ్చావా? అటు చూడండి, ఆ పొలాల అమ్మకానికి వస్తే ఫీల్డ్ మీద చూసి కొందామని వచ్చాను. అలా పొలాలు చూస్తుంటే మీరు ముగ్గురు కనిపించారు. మళ్ళీ ఏమైందో ముగ్గురు కట్టుకుని చెరువులో దూకడానికి వచ్చారేమో అని భయపడి ఇక్కడికొచ్చాను. తీరా ఇక్కడికొచ్చాక చూస్తే పూజలు పునస్కారాలు చేస్తున్నారు. అయిందాకా ఉండి ప్రసాదం తీసుకెళ్తే పూజలో చేసిన పుణ్యం ఫలితం నాకు కాస్త దక్కుతాయేమోనని ఇక్కడ నిల్చున్నాను. మీరేమో షాక్ అయి క్రాక్ వచ్చిన వాళ్లలా మాట్లాడుతూ ఉన్నారు. భయపడుతున్నారా? ఇలా పూజ చేశానో లేదో, ప్రసాదం తీసుకోకముందే ఫలితం దక్కింది. వచ్చి వచ్చి సాకేత్ పొలాల పక్కనే పొలాలు దక్కబోతున్నాయి. రేపు అటు నుంచి ఇటు రావడం చాలా తేలికైపోతుంది. ఏయ్, దొంగ మేత మేసే పశువుల ప్రవర్తించకో. ఏంటే నీకు దక్కేది, నువ్వు దక్కించుకునేది? ఇవాళ ల్యాండ్ని, రేపు ల్యాండ్ లార్డ్ని. పిచ్చి కలలు కనటం మానే. నావి కలలైతే నీవి భ్రమలవుతాయి. అతను నన్ను ప్రాణం అనుకునేలా చేసి తీరుతా. నేను నాది అనుకున్నాక అది నాకు దక్కే వరకు నిద్రపోను, వదిలిపెట్టను. నువ్వు వదలటం కాదు, నేను నిన్నిప్పుడు వదిలిపెట్టను. పోవే, పోవే అవతలకి, లేదంటే నిన్ను చంపి పారేస్తాను. పోవే. వెళ్తావా లేదో? నీకు చెప్పేది, పూజ చేసిన ఈ చేతులకి నిన్ను చంపిన పాపం అంటేలా చేయకు. పో ఇక్కడి నుంచి. పరాయాడాళ్ల కాపురాల కూల్చే నువ్వేం మనిషివే? పోతావా పోవా? పోతావా పోవా? పోవే. నేను పోను. పోవే, మీరు చెప్పేది. నన్నే చెరువులోకి తోస్తారా? తోయటం కాదు, మళ్ళీ పైకి లేవకుండా ఇంత లావు రాయి తీసుకొని నిన్నెత్తని పడేస్తాం. నీ ప్రాణాలు తీయటానికి కూడా వెనకాడం. బతుకు మీద ఆసుంటే వెళ్ళు,
అనవసరంగా నా మీద చేయెత్తారు. ఇంతకింత అనుభవించేలా చేస్తాను. ఇంకా మాట్లాడితే మేమేం చేయడానికైనా నువ్వు ఇక్కడ ఇంకా మిగిలుండవు. తడి బట్టల మీద మీరు పూజ చేసిన గంగమ్మ తల్లి సాక్షిగా, మీరు వెలిగించిన జ్యోతుల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, సాకేత్ని వదలను, మిమ్మల్ని క్షమించను. చుక్కలు చుక్కలు చూపిస్తాను. మీ బతుకులు చిక్కుల్లో పడేస్తాను. నీ కోరికలోనే నీతి లేదు. నువ్వు తడిబట్టలు కట్టుకొని చేసే ప్రమాణాలకి విలువే ఉంటుందే. నీ శపథాలు అబద్ధాలుగానే మిగిలిపోతాయి. నీలాంటి దుర్మార్గపు ఆడది ఏ చరిత్రలోనూ విజయం సాధించలేదు. నువ్వు సాధించవు కూడా. ఇదిగో హారతి, మాతో ఎందుకు గొడవ? నువ్వు పొలాలు కొనడానికి వచ్చానన్నావు. నీ పన్ను చూసుకో, వెళ్ళో. ఇన్నేళ్లు ఆగింది పో అనగానే పోవడానికి కాదు, వదిలే అనగానే వదిలేసి పారిపోవడానికి కాదు. ఏయ్, మళ్ళీ అదే కూతు కూస్తావు. అదిగో మా అమ్మమ్మ వస్తుంది. నీ దారిన నువ్వు పోతే బతికిపోతావు, లేదా నిన్ను ఆవిడే తన కాలు కిందేసి తోట తీసి బురదలో పాతేస్తుంది. చూడమ్మాయి, మేము ఏదోలే ఆడపిల్ల అని వదిల్లా ఆవిడ నిన్ను చూస్తే మాత్రం అన్నంత పని చేస్తుంది. వెళ్ళు, వెళ్ళి ప్రాణాలు కాపాడుకో. నన్ను చంపి మీరు బతకలేరు. మా అమ్మమ్మ మీ అంత చూస్తుంది. అది తర్వాత సంగతి. అయినా మా అమ్మమ్మ గారిని గట్టిగా కళ్ళు తెరిచి చూసే సత్తా లేని మీ అమ్మమ్మ ఏం చేయగలుగుతుంది? మా అమ్మమ్మ వెంట నువ్వంటే అసహ్యం పెంచుకున్న సాకెత్తున్నారు. మా ఆయన రఘురామ్ ఉన్నారు. సాక్ష్యానికి దొరకకుండా నీ శ్వాస ఆపేస్తారు. పోవే, పోతలకి వెళ్ళవే, వెళ్ళు. సాకేత్, ఆ కార్ ఎవరిదై ఉంటుంది? ఏమిటి, గంగ పూజ అయిపోయిందా? ఆ కార్ ఎవరిది? ఎవరో పొలాల వివరాలు అడగడానికి వచ్చారు పిన్ని గారు. మీరు పూజలు మానేసి వివరాలు చెప్తూ కూర్చున్నారా? లేదమ్మమ్మ గారు, పూజ అయింది, జ్యోతులు కూడా వెలిగించాం. పిన్ని గారు, గంగాజలంతో పాటు అక్షంతలు కూడా వేసి పిల్లల్ని ఆశీర్వదించండి. ఇది నేను హారతి చేతికి పెట్టింది, ఇక్కడికి ఎలా వచ్చింది? హారతి ఇక్కడికి ఏమైనా వచ్చిందా? పోవే, మీరే చెప్పేది. బావా, ఇది నాదే, లూజ్ అయింది.
అది ఇక్కడికి ఎలా వచ్చింది? సాకేతే దాన్ని ఇక్కడికి రమ్మని చెప్పుంటాడు. లేకపోతే అది అసలు ఎందుకు వస్తుంది? గంగాజలంతో పాటు అక్షింతలు కూడా వేసి పిల్లల్ని ఆశీర్వదించండి. సీత, మీ అమ్మా నాన్న వాళ్ళ దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకోండమ్మా. సకేత్, సొన్నా, మీరు కూడా వెళ్ళండి. సావిత్రి, ఏమని దీవించావు? ఇద్దరి సంసారాలు చక్కగా వర్తిల్లి మీ వంశం అభివృద్ధి చెందాలని దీవించాను పిన్నిగారు. ఆహా, సరే సరే. ఆ పొయ్యిరాళ్ళకి పసుపు రాసి వంట మొదలుపెట్టు. రే రండ్రా, మనం కూడా పోయి ఉయ్యాలు కడదాం. ఏమిటి, మీరేమన్నా చెట్లెక్కుతారా పుట్లెక్కుతారా? పదండి పదండి అంటున్నారు. కాస్త పిల్లలకి సాయం చేయండి, వాళ్ళు కట్టుకుంటారు ఉయ్యాల. ఏంటి మంగా, చెట్టు లెక్కగలనే ఓ మంగా, పుట్ట లెక్కగలనే, చెట్టు లెక్కియా చిటారు కొమ్మన చిగురు కోయగలనే, ఓ మంగా చిగురు కోయగలనే. చాలు చాలే, ఆపండి. మీరు వయసు మరిచి మాట్లాడకండి. ఇప్పుడు చిగురు కోయటానికి చిటారు కొమ్మనెక్కితే అక్కడి నుంచి జారి పడతాను అని పాడండి. సావిత్రి, ముందు పాలు పొంగించి పాయసం ఉండు. గంగమ్మకి నైవేద్యం పెట్టాలి. అలాగే పిన్నిగారు. వసే స్వర్ణ, నువ్వు వట్టి మనిషి కూడా కాదు. నువ్వేం చేయదు, ఊరికెలా కూర్చో. రండి రండి, ఉయ్యాలు రెడీ. స్వర్ణ, రా రా, ఉయ్యాల కూర్చో, ఊపుతాను. స్వర్ణ, జాగ్రత్తగా పెట్టి కూర్చో. జాగ్రత్త కన్నా. జాగ్రత్త కన్నా, జాగ్రత్త.